వ్యాఖ్యలు చేశారు. గన్నవరం వంశీ అధికారం అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుని, లోకేష్ బాబుని, వారి కుటుంబ సభ్యుల మీద అనేక మాటలు మాట్లాడారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడని, అధికారం పోగానే పారిపోయాడని అన్నారు. ఉరిశిక్ష వేసిన వ్యక్తి కూడా క్షమాభిక్ష ఉంటుందని, కానీ ఇలాంటి వంశీకి క్షమాభిక్ష ఉండదని అన్నారు. వంశీ లాంటి వ్యక్తి సమాజంలో ఉండటానికి అనర్హుడని వ్యాఖ్యానించారు. లోకేష్ బాబు గారి గన్నవరం మీటింగ్ లో కూడా చెప్పాం సార్, మీరు విజువల్స్ చూడండి. ఇతను బిల్డప్ ఎక్కువ విషయం లేదు. ఇతనికి ఎందుకంటే 4 కార్లు ఎవరైనా చెమటప్పు కొట్టాడు ఎప్పుడన్నా? మీరు చెప్పండమ్మా, ఎవరైనా చెమటప్పు కొట్టాడా? 4 కార్లు ఎందుకు? సో రవి గారు ఫోటో పెట్టుకొని సో రవి గారు అంటాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి సమాజంలో చేరినప్పుడు ఈ వంశీ అనే వ్యక్తి. కాబట్టి దయచేసి ప్రజలు కూడా గమనించండి, వంశీ ఎక్కడ కనబడితే పట్టుకొని పోలీసులకి అప్పగించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వంశీ అనేవాడికి బిల్డప్ ఎక్కువ. 4-5 కార్లు ఏ సినిమాలో లాగా విషయం లేదు అక్కడ, ఇంత తిరిగి. కాబట్టి ఈ వంశీ ఈ పరిచయం కూడా ఒక క్షమించి చెప్తున్నాను. ఇదో పాత